నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య అధికారులు చేపట్టిన అవగాహన ప్రదర్శన. వినికిడి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనపై అవగాహన కల్పించిన వైద్యులు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు ప్రారంభం. నిర్ణీత సమయంలోనే విద్యార్థులు పరీక్షలకు హాజరు. ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు. గుంటూరు ఏసీ కాలేజీలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఈఎన్టీ విభాగపు ఆధ్వర్యంలో వినికిడిపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. వినికిడి సమస్యలు రావడానికి గల కారణాలను వైద్యులు తెలిపారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం వైద్యశాలలో సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి నేతృత్వంలో ఈఎన్టీ విభాగపు వైద్యులు వినికిడి సమస్యల గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. తొలుత వైద్యులు, నర్సులు ప్రదర్శన చేశారు. వినికిడి సమస్య ప్రధానంగా ఎక్కువగా అధిక సౌండ్ వినటం, సెల్ ఫోన్ల ద్వారా గంటల తరబడి ఎక్కువగా మాట్లాడటం, వయసు రీత్యా అలాగే నవజాత శిశువుల్లోనూ, బరువు తక్కువగా పుట్టిన పిల్లల్లోనూ, పుట్టిన తర్వాత ఏడవని పిల్లల్లోనూ వివిధ కారణాల వల్ల వినికిడి సమస్య తలెత్తుందని చెప్పారు. వీరికి సకాలంలో వైద్య చికిత్సలు అందించడం ద్వారా ఆ సమస్య తొలగిపోతుందని తెలియజేశారు. వైద్యశాలలో ఈఎన్టీ విభాగంలో ఆధునిక వైద్య పరికరాలు ఉన్నాయని, వినికిడి సమస్య ఉన్నవారు చక్కని వైద్యాన్ని తీసుకోవాలని డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. వినికిడి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలు కూడా చేశారు. ఈఎన్టీ వైద్యులు డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ, మన జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఈఎన్టీ విభాగంలో మంచి వైద్య చికిత్సలు అందిస్తున్నామని, రెగ్యులర్గా అందించే వైద్య సేవలతో పాటు సర్జరీలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వినికిడి సమస్య ఉన్నవారు వైద్యశాలలో వైద్య చికిత్సలు తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యశాలలోని ఈఎన్టీ హెచ్ఓడి వెంకటేశ్వరరావు, డాక్టర్ మధుబాబు, పీజీ వైద్యులు, ఆడియాలజిస్టు, వివిధ విభాగాల వైద్యులు, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. అండ్ ఎక్కువ సౌండ్స్తో మ్యూజిక్ వినడం, సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం, వీటన్నిటి వలన మనకు వినికిడికి ఇబ్బంది అవుతుంది. సో అన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ మనం అశ్రద్ధ చేస్తాము. అన్ని వినికిడి శక్తిని కాపాడుకోవాలి అందరూ. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అండ్ మన జిల్లా వైద్యశాలలో ఈఎన్టీ డిపార్ట్మెంట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు. అండ్ డిఆర్పి ప్రోగ్రామ్ లో మనకి పీజీస్ వచ్చి ఉన్నారు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్. రెగ్యులర్ గా ఓపీ అండ్ ఐపీ వార్డ్స్ ఉన్నాయి, సర్జరీస్ అవుతున్నాయి. అండ్ మన ప్రెమిసెస్ లోనే డైక్ సెంటర్ అని ఉంది, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. అంటే మన దగ్గర నవజాత శిశువుకి ఆ దశలోనే ఏదన్నా ప్రాబ్లం ఉంటే అవి ఐడెంటిఫై చేసి అక్కడ అధునాతన పరికరాలతో టెస్ట్ చేసి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అది సరిచేయడానికి అక్కడ డాక్టర్స్ ఉన్నారు. సో అది మన జిల్లా వైద్యశాల వెనుక డైక్ బిల్డింగ్ అని కొత్తగా స్టార్ట్ చేశాము. వినికిడికి సంబంధించి అంటే పుట్టిన పిల్లలకి మెయిన్గా ఏంటంటే బరువు తక్కువ పిల్లలకి, అలాగే పుట్టిన వెంటనే ఏడవని పిల్లలకి, వాళ్ళకి ఏంటంటే కనుక హీరింగ్ అనేది మెయిన్గా ఏంటంటే చెవు ఇంకా అంతగా డెవలప్ అయి ఉంటుంది. ఆ టైంలో ఏదైనా డ్యామేజ్ జరిగినా కానీ మనకు ఫస్ట్లోనే ఒక టెస్ట్ చేసేస్తాము, ఓఏ అనేసి. అది ఒకటి చేసేసి దాని ద్వారా మనకి ఏమైనా వినికిడి ఏదైనా లోపం ఏదైనా ఉందేమనేసి దాన్ని మళ్ళీ మనం మానిటర్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఇంకొక టెస్ట్ చేసేసి దాని ద్వారా ఇంకా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కనుక మళ్ళీ వాళ్ళకి పరికరాలు కానీ ఆ హీరింగ్ టెస్ట్, ఆ హీరింగ్ ఎయిడ్స్ కానీ ఇవ్వడం కానీ ఈ డైక్ సెంటర్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ సేవలను కూడా మన ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈఎన్టీ సేవలు వాటిని ఏ విధంగా మనం చూసుకోవచ్చు అని అంటే, ఇక్కడ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని సర్జరీలు ఇక్కడ చేయబడుతున్నాయి. అదేవిధంగా వినికిడి పరీక్షలు చేయడానికి తగినటువంటి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. సర్జరీలు మరియు పరీక్షలు ఈ రెండు ఇంత చక్కగా ఉన్నటువంటి ఆసుపత్రి మంది. తెనాలి రూరల్ మండలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ ఫ్రమ్ హోం కార్యక్రమానికి సంబంధించి వివిధ అంశాలపై సర్వే నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు చేస్తున్న సర్వేకి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తెనాలి మండలంలో చేపడుతున్న ఉపాధి హామీ పథకాలు నేపథ్యంలో ఇప్పటికే 4 సర్వేలు పూర్తి చేశామని, ప్రభుత్వం వర్క్ ఫర్ హోమ్ క్రింద సర్వే నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. దీనిలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళికను రూపొందిస్తున్న నేపథ్యంలో ఇంతకు ముందు కాలువల్లో పూడికలు తీయటం వంటివి చేసిన వర్క్తో పాటు అదనంగా కొన్ని వర్కులను రూపొందించడం జరిగిందని చెప్పారు. ఇంతకు ముందు చేసిన సర్వేలో కంపోస్ట్ బిట్స్ నిర్వహణకు వెలుగు ప్రాజెక్టు ద్వారా చేసిన సర్వేలో 1353 వర్కులకు రిక్వైర్మెంట్ ఉందని, వాటిని శాంక్షన్ చేసే దిశగా ఈ వారంలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యర్థాలు, చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక గుంట తీసి దానిలో వ్యర్థాలు వేయటం వల్ల అవి కుళ్ళి ఎరువుగా మారతాయని, దీన్ని పలు రకాలుగా ఉపయోగించే విధంగా వర్కులు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే డ్రైనేజీ ఫెసిలిటీ లేని చోట వాటర్ బయటకు వచ్చి పరిసరాల్ని అపరిశుభ్రం చేసి దోమలు, ఇతర కీటకాల వ్యాప్తికి కారణమవుతున్న నేపథ్యంలో డ్రైనేజీ ఫెసిలిటీ కోసం 64 శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పారు. ఇదే విధంగా రైతులకు సంబంధించినవి, అలాగే అంగన్వాడీ సెంటర్లో రెయిన్ వాటర్ వేస్ట్ కాకుండా ఉపయోగించుకునే విధంగా చేపట్టే వర్కులు మంజూరైనట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. వీటిని ఈ వారంలో ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ తెలియజేశారు. అందరికీ నమస్కారం. తెనాలి రూరల్కి సంబంధించి కొన్ని సర్వేస్ జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవన్నీ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసినాయి. ఎన్పిసిఐ లింకేజ్ ఒకటి, జియో కోఆర్డినేట్స్, ప్యాక్స్ సర్వే, ఎంఎస్ఎంఈ సర్వే, ఈ 4 సర్వేస్ కూడాను కంప్లీట్ అయిపోయినాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొత్త సర్వే ఒకటి గవర్నమెంట్ కొత్తగా మనం స్టార్ట్ చేయవలసి ఉంది. అది ఈ రోజు నుంచి పంచాయతీస్లో ఫంక్షనల్ అసిస్టెంట్స్ అందరూ వచ్చి మీ ఇంటికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దానికి సంబంధించిన సర్వే ఒకటి వాళ్ళు జరుపుతారు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా సర్వే కోసం ఫంక్షనరీస్ మీ ఇంటికి వచ్చినప్పుడు దయచేసి వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే డిఫరెంట్ సర్వేస్ అవన్నీ చేయడం వల్ల ప్రభుత్వం కూడా కొత్త ప్రణాళికలను రూపొందించడానికి అదొక అవకాశంగా ఉంటుంది. చాలా చోట్ల మాకు అవసరం లేదనో ఇంకోటనో చెప్పి దానికి రిజెక్ట్ చేస్తున్నారనే విషయము తెలుస్తుంది. ఇవన్నీ కూడాను గవర్నమెంట్ ఆథరైజ్డ్ సర్వేస్. ఇవన్నీ కూడా ఫంక్షనల్ అసిస్టెంట్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీసే కాబట్టి దయచేసి వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకొకటి వచ్చేసి ఎన్ఆర్ఈజిఎస్ కరువు పన్ను, ఉపాధి హామీ పన్నులకు సంబంధించి మనం మండల్ ప్లాన్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన మండల్ ప్లాన్ ఇప్పుడు కొత్తగా రెడీ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎక్కువగా మనం పంట కాలువల్లో పూడికలు తీయడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళం. అవి కాకుండా విజిబుల్ అసెట్స్ క్రియేట్ చేయడం అనేది కొత్తగా మనం ఎక్కువగా దానికి ప్రియారిటీ ఇస్తున్నాం. విజిబుల్ అసెట్స్ అంటే పంట కాలువల్లో మనం పూడికలు తీస్తే మళ్ళీ వర్షం నీటితో పాటు మళ్ళీ పూడికి వచ్చి చేరుతూ ఉంటుంది. కానీ అక్కడ ఏం పని జరిగింది అనేది తర్వాత కనిపించదు. బట్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా ప్రియారిటీగా విజిబుల్ అసెట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. అంటే సోక్ పిట్స్ కానీ, లేకపోతే ఫామ్ పాండ్స్ కానీ, తర్వాత కంపోస్ట్ పిట్స్ కన్స్ట్రక్షన్, ఇట్లాంటివన్నీ అనమాట. మనకి కంపోస్ట్ పిట్స్ వచ్చేసి ఐకేపీ వాళ్ళు అంటే వెలుగు వాళ్ళు మనకు సర్వే చేసి 1353 కంపోస్ట్ పిట్స్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పడం జరిగింది. కంపోస్ట్ పిట్ అంటే ఏం లేదు, మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ, మన ఇంట్లో ఉన్న వ్యర్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు ఇలాంటివన్నీ పడేయకుండా ఇంటింటికి ఒక గుంటను తవ్వడం ద్వారా ఆ కంపోస్ట్ అంతా అందులో వేస్తారు. అది కుళ్ళి ఒక మంచి మెన్యూర్గా తయారవుతుంది. ఆ మెన్యూర్ని మనం పొలాల్లో కానీ లేకపోతే మనకి మొక్కలు ఉంటే వాటికి కానీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. పెన్షన్స్ సంబంధించి మండల పరిషత్ తెనాలి 96% ఇప్పటి వరకు కంప్లీట్ చేశాము. లాస్ట్ మంత్ వరకు 6 గంటలకు మనం మొదలు పెట్టేవాళ్ళం. అయితే గవర్నమెంట్ 7 గంటల నుంచి ఈ మంత్ 7 గంటల నుంచి మొదలు పెట్టాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ మంత్ 7 గంటల నుంచి నెక్స్ట్ మంత్స్ కూడా 7 o'clock నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకెవరైనా ఊళ్ళకి వెళ్ళడం కానీ, అందుబాటులో లేకపోవడం కానీ అట్లాంటివి అయితే కనుక వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 300 meters లోపలకు మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా ఉంది. 300 meters ఎబోవ్ అయితే వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వేరే చోటకు వెళ్ళారను అట్లాంటి 3 ఆప్షన్స్, కొత్త ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అది మార్క్ చేస్తే సరిపోతుంది. పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, పెన్షనర్స్ ఉంటారో వాళ్ళతో మర్యాదపూర్వకంగా కూడా బిహేవ్ చేయాలి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫంక్షనరీస్ అందరూ కూడాను మర్యాదపూర్వకంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడా కూడా కరప్షన్కి ఇప్పటి వరకు అయితే తెనాలి రూరల్లో కరప్షన్కి తావులేదు. ఒక్క కేసు కూడా మనకి డబ్బులు తీసుకున్నారనేది నోట్ అవ్వలేదు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము.
ఇప్పటి వరకు అయితే 96%. ఎవ్రీ మంత్ 98% అవుతుంది. ఇంకా 2% నిన్న హాలిడే కాబట్టి జరగలేదు. ఈ రోజు మిగతా 2% కూడా జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు కొంతమంది ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే అని చెప్పేసి వేరే చోట్ల ఉన్న వాళ్ళు రాకుండా అట్లాంటివి కొన్ని కేసెస్ మిగిలిపోతా ఉన్నాయి. అవి నెక్స్ట్ మంత్ మేము ఇవ్వడం జరుగుతాం. గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కత్తిరహేణి కృష్ణ సురేష్ దంపతుల కుమార్తె మెర్సీ ప్రిస్కిలా ఉమేష్ చంద్ర వివాహ మహోత్సవానికి మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అన్నాబతుని శివకుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక చెంచుపేటలోని చావాస గ్రాంలో సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా సురేష్ దంపతుల కుమార్తె వివాహానికి వైఎస్ఆర్సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన వధూవరులైన మెర్సీ ప్రిస్కెల్లా ఉమేష్ చంద్రలకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ శాసనసభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు అఖిదాసి కిరణ్ కుమార్, అత్తోట చంటి, పలువురు నాయకులు ఉన్నారు. తెనాలి బుర్రిపాలెం రోడ్లో గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఎఫ్సీఐ విశ్రాంత అధికారి మారంరెడ్డి చిన్న నాగిరెడ్డి 30,000 రూపాయల విరాళాన్ని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందించారు. ఆశ్రమ వాసులకు సేవా కార్యక్రమాలు అందించాలని కోరారు. ఎఫ్సీఐ విశ్రాంత అధికారి మారంరెడ్డి చిన్న నాగిరెడ్డి బురిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంకు 30,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఆశ్రమాన్ని సందర్శించిన చిన్న నాగిరెడ్డి మాట్లాడుతూ వానప్రస్థ ఆశ్రమంలో ప్రస్తుతం తిరునావలై రమణ మహర్షి ఆశ్రమం సమీపంలో ఆధ్యాత్మికంగా జీవితం గడుపుతున్నట్టు తెలిపారు. సాధువులకు, నిరాధరణ వృద్ధులకు సహాయం చేయటం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుందని, దైవానుగ్రహం కూడా పొందగలుగుతున్నానని తెలిపారు. రమణాశ్రమంలోని సాధువులకు ప్రతిరోజు అల్పాహారం సేవ చేస్తున్నట్లు తెలియజేశారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ నాగిరెడ్డి ఎంతో మానవతా విలువలు కలిగిన మహోన్నతులని, వారికి తగినట్లుగా ఎఫ్సీఐ విశ్రాంతి అధికారి సత్యనారాయణ కూడా గతంలో ఆశ్రమ నిర్మాణానికి 1,50,000 రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఆశ్రమం పటిష్టతకై ధర్మదాతలు ఉదార స్వభావంతో శాశ్వత నిత్య అన్నదాన పథకంకు సహాయ సహకారాలు అందించాలని ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. గౌరవనీయులు పూజ్యులు శ్రీ మారంరెడ్డి చిన్ననాగిరెడ్డి గారు తిరువణామలైలో రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉంటారు. వారు పూర్వాశ్రమంలో ఎఫ్సీఐ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు. దానశీలి, మానవత్వం కలిగిన మహనీయుడు. అదేవిధంగా వట్టికుడి సత్యనారాయణ గారు వారు కూడా ఎఫ్సీఐలో అసిస్టెంట్ మేనేజర్గా చేశారు. నీతి నిజాయితీకి ప్రతిరూపాలు వీరు. అందుకనే గాంధీ గారంటే వీరికి బాగా ఇష్టం. గతంలో వట్టికుడి సత్యనారాయణ గారు ఆశ్రమం నిర్మాణానికి 50,000, మొన్న నిత్యాన్నదాన పథకం కింద 1,00,000 రూపాయలు వాళ్ళ అమ్మా నాన్న పేరుతో ఇచ్చారు. అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, సమస్య ఉన్నప్పుడల్లా సత్యనారాయణ గారు ఏదో విషయంలో వచ్చి కనపడతారు. అదేవిధంగా మారంరెడ్డి చిన్ననాగిరెడ్డి గారు కాకతాళంగా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ గురువు గారి పేరుతో తుమ్మల చిన్న వెంకటేశ్వర గారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ నాగిరెడ్డి గారు సహృదయులు, స్నేహానికి చాలా గొప్ప మనసు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆశ్రమవాసులకి చీరలు, అట్లాగే మగవాళ్ళకి లుంగీలు, మరి టవల్స్, మరి నిత్యావసరాల నిమిత్తం అవసరాలు రైసు, బియ్యము, కందిపప్పు ఇవన్నీ కూడా తీసుకోవడానికి నేను వద్దన్న కొద్దీ 30,000 రూపాయలు ఈనాడు విరాళం ప్రకటించారు. ఈ విరాళం చాలా గొప్పది. వారి అవసరాలు కూడా తగ్గించుకొని వారు ఆల్రెడీ అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో నిత్యాన్నదాన పథకంలో ఉన్నారు. వారు అల్పాహారం సాయం అంటే అల్పాహారం అయినా కూడా ఒక నిష్టగా చేస్తున్నారు. సాధువులకి చేస్తున్నారు. సాధువుల్ని ఆదుకుంటున్నారంటే భగవంతుడిని ఆదుకున్నట్టే. ఎందుకంటే సాధువులు అంటే సర్వసంగ పరిత్యాగం చేసి ఈ ఇహానికి దూరంగా ఉంటూ పరానికి దగ్గరగా ఉంటూ మనల్ని పరానికి దగ్గరగా చేర్చడానికి వాళ్ళ జీవితాలు మనకు ఆదర్శంగా ఉంటాయి. అటువంటి వాళ్ళని ఆదుకోవడం అనేది
పూజ్యులు పెద్దలు శ్రీ రామాచారి గారు జాతిపిత మహాత్మా గాంధీ మహనీయుని పేరు మీద మన ఆంధ్రదేశంలో ఈ విధంగా వృద్ధుల సేవార్థము ఈ విధంగా సేవా కార్యక్రమం చేస్తూ ఆయన జీవితం గడుపుతూ మిగతా వారికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ అందులో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇదంతా దైవీ సంకల్పము. ఆయనకు మనసా. తెనాలి బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో సామూహిక కుంకుమ పూజలు సోమవారం విశేషంగా జరిగాయి. 11వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సామూహిక కుంకుమ పూజలు జరుగుతాయని కార్యనిర్వాహకులు దుర్బా హరిబాబు స్వామి తెలిపారు. స్థానిక బాలాజీరావుపేటలోని అయ్యప్పపురంలో గల ప్రధాన అయ్యప్ప దేవాలయంలో వేచేసి ఉన్న అష్టభుజ దుర్గమ్మ సన్నిధానంలో సామూహిక కుంకుమ పూజలు విశేషంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే కుంకుమ పూజలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపను ఆశీస్సులు పొందాలని ఆలయ కార్యనిర్వాహకులు దుర్బా హరిబాబు స్వామి తెలియజేశారు. చివరి రోజున తిరునాళ్ల మహోత్సవం జరుగుతుందని 11 రోజుల పాటు కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులకు ఈ సందర్భంగా ఒక చీరను బహుమతిగా ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు. 11, 12 తేదీల్లో 2 రోజుల పాటు పసుపు గౌరి అమ్మవారు గడప గడపకి ఊరేగింపుగా వస్తారని, అమ్మవారు వచ్చినప్పుడు హారతలు ఇచ్చి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఇది ఇలా ఉండగా ఇదే దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ఆదివారం నుంచి వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం చిన్న శేష వాహనంపై స్వామివార్లను ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలని వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని హరిబాబు స్వామి విజ్ఞప్తి చేశారు. దుర్గమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమాలు విశేషంగా 11 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 10 గంటల దగ్గర నుంచి 12 గంటలలోపు అమ్మవారి తిరునాళ్ళ 13వ తారీఖు అత్యంత వైభవంగా కళా సాంస్కృతిక కార్యక్రమాలు, తిరుతమ్మ తల్లి బుర్రకథ కార్యక్రమం ఉంటుంది. 14వ తారీఖు రథోత్సవం, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 10 రోజుల పాటు జరుగుతుంది. 13, 14 తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో వేలాది మందిగా భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క శ్రీవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన మరీ కోరుతున్నాం. జై బోలో దుర్గా భవానీ మాతకు జై. తెనాలిలోని చెంచుపేటలో గల సాయి దుర్గా బాల కుటీర్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. పిల్లల సృజనాత్మకతను పెంచే విధంగా ఈ ఎగ్జిబిషన్ ని నిర్వహించినట్లు స్కూల్ యాజమాన్యం పేర్కొంది. చదువుకునే పిల్లల్లో సృజనాత్మకతను పెంచడంతో పాటు వారు చదువుకునే అంశాలపై ఆసక్తిని పెంపొందించే దిశగా విద్యార్థి దశ నుంచే ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు సాయి దుర్గ బాల కుటీర్ యాజమాన్యం తెలిపింది. స్థానిక చెంచుపేటలోని సాయి దుర్గ బాల కుటీర్ నేతృత్వంలో తమ విద్యార్థుల ఆలోచన శక్తికి పదును పెట్టే విధంగా చేపట్టిన సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా పలు ప్రాజెక్టులను రూపొందించి విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో ఆలోచనాత్మకమైన ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులను అందజేసినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఉపాధ్యాయులు పర్యవేక్షించగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Namaste, I am Afifa. I am studying 7th class in Sai Durga Balakuti. This is my project. My project name is drip irrigation. The advantages of the drip irrigation system: it is a boon in water scarce places. It supplies plants with right amount of the water, thereby conserving water. It uses to delivers with right amount of the nutrient to the plants. Thank you. In Sai Durga Balakudi, I claim my project. My science project name is global warming. This project shows the effect of the global warming, which is caused by the carbon dioxide and greenhouse gases, which are released by the vehicles and factories and electrical appliances like fridges, ACs, etc. Today in our school Sai Durga Balakutir we conducted science exhibition. This exhibition we conducted to showcase our students' creativity and talent in the science and to encourage their curiosity and questioning system in the science. ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా సురేష్ దంపతుల కుమార్తె మెర్సీ ప్రిస్కిల్లా ఉమేష్ చంద్ర వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి కానుకగా నూతన వస్త్రాలు పంపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా సురేష్ దంపతుల కుమార్తె మెర్సీ ప్రిస్కిల్లా ఉమేష్ చంద్రల వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
చెంచిపేటలోని చావాస్ గ్రాండ్లో జరిగిన ఈ వివాహ వేడుకకు పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు, మాజీ ప్రజాప్రతినిధులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన వధూవరులకు రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలుపుతూ నూతన వస్త్రాలను కానుకగా బహుకరించారు. వీటిని రాష్ట్ర టీడీపీ మైనార్టీ అధికార ప్రతినిధి మహమ్మద్ కుద్దూస్, మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులెట్టి త్రిమూర్తి, రావిచిన్ని, మల్లవరపు విజయ్, కోగంటి వెంకటేశ్వరరావు, భాస్కర్, పరుచూరి రమ్య తదితర నాయకులు వివాహానికి హాజరై మంత్రి లోకేష్ ఇచ్చిన నూతన వస్త్రాలను వధూవరులకు అందించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను నాయకులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి హెన్రీ కృష్ణ గారి, అదేవిధంగా కత్తెరి సురేష గారి కూతురి వివాహానికి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్క సోదరుడు సోదరిమణి వివాహం జరిగినా తన కుటుంబ సభ్యులకి ఏ విధంగా పెళ్లి వస్త్రాలు బహుకరణ చేస్తారో అదేవిధంగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారి కుమార్తె వివాహానికి కూడా నారా లోకేష్ గారు పెళ్లి పాటలు కానుకగా ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 2వ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాష పరీక్షలు నిర్వహించారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. సోమవారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి మాస్ కాఫింగ్ వంటివి జరగకుండా ఉండేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్ ప్రకటించారు. మొత్తం తెనాల్లో 12 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 8,000 మంది వరకు ఫస్ట్ సెకండ్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. కృష్ణా గుంటూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. గుంటూరులోని ఏసీ కళాశాలలో ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాత్రి 7 గంటల సమయానికి కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ 20,000 ఓట్లకు పైగా ఆధిక్యతలో ఉన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు గుంటూరులోని ఏసీ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పటిష్టమైన బందోబస్తు మధ్య సాగిన ఓట్ల లెక్కింపులో సోమవారం రాత్రి 7 గంటల సమయానికి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రెండో రౌండ్ ముగిసేసరికి 20,746 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతుండగా పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు 6,740 ఓట్లతో ఉన్నారు. ఓట్ల లెక్కింపుకు ముందుగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. తదనంతరం స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బ్యాలెట్ బాక్సులను జిల్లా కలెక్టర్ పరిశీలించిన మీదట బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మొత్తం 28 టేబుల్స్లో 17 రౌండ్లు కొనసాగుతున్న కౌంటింగ్కు 600 మంది సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుటీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన అభ్యర్థులైన కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ కొనసాగింది. మొత్తం 3,47,116 మంది ఓటర్లుండగా 2,41,491 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సెకండ్ రౌండ్ నుంచి రాలేదు. బాక్స్లో వస్తుంటాయి. ఓకే, రౌండ్ 1 అన్ని టేబుల్స్ ఫార్మాట్స్ వచ్చాయి. రౌండ్ 2 ఏమైనా రెడీ అవుతే ప్లీజ్ యూ కెన్ సెండ్.
కొత్త బాక్సెస్ వస్తున్నాయి, దయచేసి టేబుల్ దగ్గర పెట్టేసి న్యూ ఖాళీ బాక్సెస్ తీసుకెళ్ళాలి. కేవలం 4th రో వచ్చింది. 1, 2, 3 రోస్ ఫార్మాట్ కావాలి. రో సూపర్వైజర్, తహసీల్దార్స్ దయచేసి మీరు ఫార్మాట్ తీసుకొని రావాలి స్టేజ్ మీదకి. అమృతలూరు మండల పరిధిలోని ఎడవూరు గ్రామంలో గల సచివాలయంలో ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కుర్ర సూర్యనారాయణ పేరిట జరిగిన ఈ వైద్య శిబిరంలో స్థానికులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన జనభూమి పథకం ప్రారంభ దశలో తారు రోడ్డు నిర్మాణానికి కంట్రిబ్యూషన్ చెల్లించి రోడ్డు అభివృద్ధికి కృషి చేసిన కుర్ర సూర్యనారాయణ చిరస్మరణీయులని మాజీ ఎంపీపీ మైనేని రతన్ ప్రసాద్ అన్నారు. అమర్తలూరు మండల పరిధిలోని ఎడవూరు గ్రామంలో గల సచివాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కుర్ర సూర్యనారాయణ జ్ఞాపకార్థం గోడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీపీ మైనేని రతన్ ప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి శుక్లాలు ఉన్నవారికి గోడవల్లికి తీసుకువెళ్లి ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది ఎడవూరు గ్రామాన్ని దత్తత తీసుకుని 97% గ్రామంలో సర్వే నిర్వహించి కంటి సమస్యతో ఎవరు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ మూల్పూరు రమేష్, ఓలేటి శివాజీ, పంచాయతీ కార్యదర్శి ఆర్ కళ్యాణి, కుర్ర సాంబయ్య, బసవశంకర్, ఏడుకొండలు వెంకయ్య, మారక శోభన్, ఎల్వి ప్రసాద్ సిబ్బంది దామర్ల సరళ, దేవరకొండ శశిరేఖ, కౌతువర్పు పవన్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. ఈరోజు ఎడవూరు గ్రామంలో మాకు మంచి మిత్రుడు, తెలుగుదేశం నాయకుడు, నేను ఎంపీపీగా ఉంచున్నప్పుడు ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కుర్రా సూర్యనారాయణ గారు మరి వారు ఇటీవల మరణించారు. వారి జ్ఞాపకార్థం ఎడవూరులో మరి ఎల్వి ప్రసాద్ నడింపల్లి వారి సహకారంతో మరి క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో వచ్చిన అందరికి కూడా శుక్లాలు వీరే తీసుకెళ్ళి ఉచితంగా చేస్తారు. అయితే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరిలో 8 సంవత్సరాల కిందట మరి ఊరు మొత్తం సర్వే చేసి 97% మరి శుక్లాలు తీయటం కానీ కళ్ళజోడు కానీ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఇచ్చింది. ఒక సంవత్సరం మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు పూర్తిగా రోజు మనిషి వచ్చి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లోనే అట్లా జరిగిన ఊరు లేదు. ఆ తదుపరి మరలా అప్పుడు కాస్త మంచంలోంచి లెగలేనాడు, షుగర్ కంట్రోల్ కానీ తప్ప అందరికీ చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ వైద్య అధికారులు చేపట్టిన అవగాహన ప్రదర్శన, వినికిడి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనపై అవగాహన కల్పించిన వైద్యులు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలు ప్రారంభం, నిర్ణీత సమయంలోనే విద్యార్థులు పరీక్షలకు హాజరు, ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు. గుంటూరు ఏసీ కాలేజీలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు,
జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.